ప్రసంగి పుస్తకం 11వ అధ్యాయము 10వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన కొన్ని జీవన సత్యాలను లేదా జీవన సూత్రాలను మనం పరిశీలించాలి. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ఇవి జీవన సూత్రాలు. భక్తి చేస్తున్నాం కదా, మనం ఇలాంటి వాటికి అతీతమని అన్నిసార్లు అందరూ భావించనక్కర్లేదు కదా. భక్తి చేస్తూ ఉన్నప్పటికీ దైవ విరుద్ధమైన సంగతులను నిరాటంకముగా జరిగిస్తూ ఎంతో నిష్టగా భక్తి చేసే వాళ్ళను కూడా మనం చూస్తూ ఉంటాం. ఏ పేరుతో భక్తి చేసినప్పటికీ బుద్ధిలో శుద్ధి లేకుండాను కేవలము బాహ్యమైన శుద్ధిని, వస్త్రశుద్ధిని మాత్రమే అనుసరించి మనస్సును శుద్ధి చేసుకోకుండా విచిత్రంగా వ్యవహరిస్తూ ఆయా సందర్భాలలో మహాభక్తులుగా తమను తాము కనపరుచుకుంటూ ఆ పరిశుద్ధ మందిర స్థలాలను వదిలిపెట్టినప్పుడు దానికి విరుద్ధంగా వ్యవహరించే వారిని అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ఏ భక్తిలో చూసినా ఇలాంటి నాసిరకపు మనుషులు ఉన్నారు. ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. నేను చెప్పినప్పుడే ఈ జీవన సత్యాలు మీకు తెలుసని నేను భావించటం లేదు, కానీ మన చుట్టూ ప్రతిరోజు చూచేటటువంటివే కదా. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను తన జీవిత చర్మదశలో లేదా కాస్త అనుభవాన్ని గడించి స్వయం కృతాపరాధముల ద్వారా తాను తెలుసుకున్న కొన్ని సంగతులను ప్రపంచానికి తెలియచేయాలనే భావనతో కొన్ని జీవన సత్యాలను ఈ విధంగా తెలియజేశాడు. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవును. లేత వయస్సు అంటే యవ్వన దశ, ఆ తర్వాత వచ్చే నడి వయస్సు. ఎందుకంటే ఆ వయస్సులో ఉండే ఆరోగ్యం కానీ, శక్తి కానీ, ఏ పని అంటే ఆ పని చేసే ఉద్రేకం కానీ, ఇవన్నీ ఎల్లకాలము ఉండవని, ప్రతి మనిషిలోనూ కొన్ని దశలు ఉన్నాయని, ఆ దశలలో మనలను మనం నియంత్రించుకుంటూ ఓ పద్ధతి చొప్పున జీవితాలను జీవించాలని, అనవసరమైన ఆలోచనలతోనూ అనవసరమైన పౌరుషంతోనూ అర్థం లేని కార్యక్రమాలతోనూ జీవితాన్ని కొనసాగించడం మంచిది కాదనే భావన కూడా ఉన్నది కదా. కొంతమందికి కొన్ని సంగతులు ఎవరు చెప్పినా వినరు. ఉపాధ్యాయులు చెప్పినా వినరు, తల్లిదండ్రులు చెప్పినా వినరు, తోడబుట్టిన వాళ్ళు చెప్పినా వినరు, కట్టుకున్న వాళ్ళు చెప్పినా వినరు, కడుపున పుట్టిన పిల్లలు చెప్పినా వినరు. అసలు దేవుడు చెప్పినా విననటువంటి ధోరణితో విర్రవీగుతూ తమకు తెలిసిందే సత్యమని, ఎవరూ మాకు చెప్పనక్కర్లేదని, మేము బాగా చదువుకున్నామని, గొప్ప అనుభవాన్ని గడించామని, ప్రపంచ పర్యటనలు చేశామని, ఎన్నో భక్తి విధానాలను మేము పరిశీలించామని, అందులో ఉన్న లోపాలను గుర్తించామని, చివరికి మేము ఒక ముగింపుకు వచ్చాము అనే భావనతో ఇతరులకు అవకాశం ఇవ్వని పరిస్థితులలో కొంతమంది జీవితంలోని కొన్ని దశలలో ప్రవర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా లేత వయస్సు, నడిప్రాయం, మహా శక్తి ఉంటుంది కదా వాళ్ళల్లో. చేతిలో డబ్బులు ఉన్నాయి, ఏం చేసినా అడిగేవాళ్ళు లేరు. కనుక వారికున్న కుటుంబ నేపథ్యాన్ని బట్టి కానీ, వారికున్న పలుకుబడిని బట్టి కానీ విచిత్రంగా వ్యవహరించడం, వెర్రిగా ప్రవర్తించడం సహజంగా జరుగుతుంది. అది నేను వేరుగా చెప్పనక్కర్లా. అయితే జ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట ఏమిటంటే, అవి రెండు గతించిపోతాయి అనే సంగతిని గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి అంటున్నాడు. చేతిలో డబ్బులు ఉన్నాయి కదా ఈరోజని విర్రవీగి ప్రవర్తిస్తే రేపు ఆ డబ్బులు మన చేతిలో లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందోననే సంగతిని కూడా గుర్తు చేసుకుని వర్తమానాన్ని ఆలోచించి దానిని వినియోగించుకునే మనిషి కాస్త జ్ఞానం కలిగిన వాడు కదా. అంతేగాని ఈరోజు నా చేతిలో పదవి ఉన్నది, ఈరోజు నా చేతిలో సొమ్ములు ఉన్నాయి, ఈరోజు నా చేతిలో వయస్సు ఉన్నది కనుక నేను ఎవరిని లెక్క చేయను అనే భావనతో విర్రవీగినట్లయితే ఆ పరిస్థితులు రేపో మాపో తిరగబడి మన పైన దాడి చేసినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి శక్తి సరిపోదు. ఇదేనండి జీవన సూత్రం అంటేను. అందుకని దేవుని ప్రజలమైన మనం భక్తి చేస్తూ ఉన్నప్పటికీ ఆయా సందర్భాలలో మనస్సు మనలను రేపి విచిత్రంగా వ్యవహరించమని చెప్పినప్పుడు జ్ఞానము కలిగిన వారు కొన్ని సంగతులను గ్రహిస్తారన్నమాట. అలా కాకుండా అదో రకమైన విర్రవీగుడులోనికి వెళ్ళినప్పుడు వారు విశ్వాసులైనా, సేవకులైనా, నాయకులైనా, విద్యార్థులైనా ఎవరైనప్పటికీ జీవన సూత్రాలు అనేవి కేవలము నేను మీకు చెప్పే సూత్రాలుగా మాత్రమే భావించమాకండి. మీలో నేను కూడా ఒకటిని కదా.
ఈ సూచనలు నాకును వర్తిస్తాయనే సంగతిని నేను కూడా గుర్తించి మాట్లాడుతున్నాను. ఈ సంగతులను మనం పరిశీలించుకోవాలి. ఎంతసేపు నేను భక్తి చేస్తున్నాను, ప్రార్థనకు వెళుతున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, నాకు తోచిన భక్తిలో నేను కొనసాగుతున్నానని ఓ సామాన్యమైన సంతృప్తిని వ్యక్తం చేయటం గొప్ప సంగతే కానీ, మన జీవన విధానంలో దేవుని వాక్యము ద్వారా మార్చుకోవలసిన సంగతులను మార్చుకోవటానికి ఇష్టపడకుండా ఎంతసేపు స్వోత్కర్షలో బ్రతికేద్దామా? నేను బాగున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పలానా సంఘానికి వెళుతున్నాను అనే ఈ మాటలతోనే మనం జీవితాలను కొనసాగించటమా? వాటితో పాటు నేర్చుకొనవలసిన సంగతులను నేర్చుకుంటూ మన జీవితమే సందేశముగా మార్చుకుని మన ఇంట్లోనూ ఇంటి బయట ప్రభువుకు పరోక్ష సువార్థికులుగా, పరోక్ష సేవకులుగా ఉండే అవకాశాన్ని నిర్వీర్యం చేసుకునే పరిస్థితిని కూడా పునరాలోచన చేసుకోవలసిన అవసరత ఉన్నది. అంతా అయిపోయిన తర్వాత, అనారోగ్యాలు చుట్టుముట్టిన తర్వాత, చేతిలో ఉన్న డబ్బులన్నీ పిల్లలందరికీ పంచిన తర్వాత, లేదా దురభ్యాసాలలో ఖర్చు పెట్టి చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు దేవుని కొరకు ఏదో చెయ్యాలని ఉందండి, యోగ్యమైన దైవ సేవకులకు సహకరించాలని ఉంది, ఈ చేతులతో కోట్లు ఖర్చు పెట్టాను, ఈ చేతులతో కోట్లు పంచిపెట్టాను, కానీ ఈ రోజులో చేతిలో చిల్లిగవ్వ లేదు అని చెప్పుకుంటూ భలే ఆలోచించి బ్రతికే వాళ్ళు ఉన్నారు కదా. నిజంగా వారు కష్టపడి ఎంతో క్రమశిక్షణతో జీవించినప్పటికీ వారి చేతిలో ఉన్న డబ్బులన్నీ ఒకవేళ పోగొట్టుకుంటే ఆ దారి వేరు. కానీ లేత వయసులోనూ నడిప్రాయములోనూ దేవుడు ఎన్ని మార్లు మాట్లాడినప్పటికీ పట్టించుకోకుండా, తల్లిదండ్రుల ద్వారా మాట్లాడినా, సేవకుల ద్వారా మాట్లాడినా, పెద్దల ద్వారా మాట్లాడినా పట్టించుకోకుండా, స్నేహితులే ప్రాణాధారమైనట్లుగా భావించి దురభ్యాసాలకు లోనై భార్యను, పిల్లలను, కుటుంబాన్ని, పెద్దలను పట్టించుకోకుండా తెగబడి తిరిగి సమస్తాన్ని పోగొట్టుకుని, ఆరోగ్యాన్ని పోగొట్టుకుని, ఆర్థిక స్థితిగతులను పోగొట్టుకుని, కుటుంబాన్ని పోగొట్టుకుని, జీవిత చరమదశలో నేనిప్పుడు జ్ఞానోదయం పొందాను, నేనిప్పుడు నేర్చుకున్నాను, భలే పని జరిగింది, నేను దేవునికి ఇవ్వలేకపోతున్నాను, దేవుని సేవలో ప్రయాణం చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నానని బాధను వ్యక్తం చేస్తే దాని వలన పెద్ద ప్రయోజనం లేదని నా భావన. మీరు కూడా ఆలోచించండి. నేను ఇంతకుముందు చెప్పాను, జీవితాన్ని ఎంతో క్రమశిక్షణగా జీవించినప్పటికీ కొన్ని సంగతులలో నష్టం కలిగినప్పుడు దాని గురించి మాట్లాడేది ఏమీ లేదు. కానీ లేత వయసులోనూ నడిప్రాయములోనూ దేవుడు హెచ్చరించినా వినకుండాను, పట్టించుకోకుండాను, ఎవరు చెప్పినా నేను విననని విచిత్రమైన పద్ధతిని అనుసరించి జీవించిన వాళ్ళు జీవిత చరమదశలో నేనేమీ చేయలేకపోతున్నాను, ప్రభువుని విశ్వసించాను, ఆయన సేవలో నేను ఏ విధంగానూ తోడ్పడలేకపోతున్నాననే బాధ వలన పెద్దగా ఒరిగిందేమీ లేదు కదా. ఇలాంటి వాళ్ళను మనం చాలామందిని చూస్తాం. అందుకని దేవుని ప్రజలారా, దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నవారలారా, మీరు ఏ వయసులో ఉన్నప్పటికీ, యవనస్తులైనా, మధ్య వయస్కులైనా, అది దాటిన వాళ్ళైనా, దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని సమర్థవంతంగా నడిపించుకోవటం ఒక అద్భుతమైన కళ. సమయాన్ని వృధా చేయటం, సొమ్ములను వృధా చేయటం, సామర్థ్యాన్ని వృధా చేయటం చాలామంది చేస్తూ ఉన్నటువంటి దారుణమైన పొరపాటుగా మనం భావించాలి. మన సామర్థ్యమును ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టాలి కదా. మన సమయాన్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలి కదా. దేవుడు మనకు అనుగ్రహించిన సొమ్ములను ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టాలి. కానీ అనాలోచనగా, అర్థం లేకుండాను, మనసు చెప్పినా వినకుండాను, ఏదో ఒక పేరుతో అభిమానాన్ని చూపించి ఆరాధించటం చేతగాకపోయినా రకరకాలైన అభిమానాలతో కొందరికి చేరువై అసమర్థులను సామర్థ్యము కలిగిన వారుగా చేసే అవకాశమును ఆలోచించకుండా విచిత్రంగా జీవిత కాలాన్ని ఖర్చు చేయటం పునఃపరిశీలన చేయవలసిన అంశముగా నేను మీకు తెలియజేస్తున్నాను. నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకోవటం ఏమిటి? వ్యాకులం అనేది భౌతిక పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరికి కలిగే అంశం. మనందరికీ తెలుసు ఈ సంగతి. మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగకపోవటం ఇదొక నిర్వచనం. అయితే అనవసరమైన సంగతులపైన దృష్టిని పెట్టి ఆ అనవసరమైన సంగతులు జరగటం లేదని బాధపడటం కూడా వ్యాకులమునకు సంబంధించిన ఒక భావనగానే మనం గుర్తించాలి. అనవసరమైన వ్యాకులము, అనవసరమైన
అసంతృప్తి, అనవసరమైన విచిత్రమైన ధోరణులను తొలగించుకోవటం చాలా మంచిదండి. అవసరమైన బాధలున్నాయి, అవసరమైన వ్యాకులం ఉన్నది, అంతేగాని అనవసరంగా పనికిమాలిన సంగతులను సాధించలేదని బాధపడవలసిన అవసరం లేదు. ఆ తర్వాత నీ దేహమును చెరుపుదాని తొలగించుకునుము అంటే దేహానికి హాని చేసే దురభ్యాసములను తొలగించుకునుము. ఆరోగ్యాన్ని పాడు చేసే దురభ్యాసములను తొలగించుకొని సదభ్యాసములను గుర్తించి దానికి అనుగుణముగా నడుచుకునినప్పుడు అద్భుతాలు జరుగుతాయని మనం గుర్తించాలి. అంతేగాని దురభ్యాసాలలో నుంచి బయటకు రాకుండాను కనపడిన వాళ్ళందరితో ప్రార్థన చేయండి, పలానా వాళ్ళకి పలానా అనారోగ్యం ఉందంటే ప్రార్థన చేస్తారు దైవ సేవకులు, విశ్వాసులు, దేవుడు చెప్పినది కనుక. మరి దురభ్యాసాలలో నుంచి బయటపడటం ముఖ్యం కదండి. ఒకవేళ స్వస్థత వచ్చినా మరలా ఇంటికి వెళ్ళగానే ఆ జబ్బు వస్తుంది కదా. ఎందుకు వస్తుందంటే ఆ దురభ్యాసాన్ని మాననందున తత్ఫలితముగా వచ్చే ఆ బాధను భరించవలసి వస్తుంది. బాధ వచ్చినప్పుడు మరలా పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు, దేవుడు దానికి సమాధానం ఇస్తాడు, మరలా వెళ్ళి అదే పద్ధతిని అనుసరిస్తారు. అంటే ఇక జీవితంలో పూర్తిగా స్వస్థతను పొందుకునేది ఏమీ లేదు. ఈ స్వస్థత కార్యక్రమాలు నిరంతరాయంగా జరిగించాలి. ఇక క్రొత్త వారికి సువార్త చెప్పాలని, ఈ ప్రభు ప్రేమను క్రొత్త వారికి అందించాలనే దృక్పథాన్ని దాదాపు పోగొట్టుకుని ఎంతసేపు చెప్పిన వాళ్ళకే చెప్పటం, చేసిన వాళ్ళకే ప్రార్థనలు చేయటం జరుగుతోంది. కొన్నిసార్లు ఆలోచించండి. బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేసిన, సంఘాలలో సమావేశాలు ఏర్పాటు చేసిన, 40 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసిన, 50 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసిన, 70 రోజుల ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసిన, శుక్రవారాలు, బుధవారాలు, మంగళవారాలు ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసినా మరలా చెప్పిన వాళ్ళకి చెప్పటం తప్ప క్రొత్త వారిని ఆకర్షించటానికి ప్రభు లేఖనాలను సిద్ధపడి అందించే వారి సంఖ్య తక్కువైపోయింది కదా. అలాగని విశ్వాసులను ఉద్దేశించి చెప్పొద్దనేది నా భావన కాదు, కానీ వారితో పాటు క్రొత్తగా వచ్చినటువంటి వారికి కూడా అర్థమయ్యేటట్లుగా కొన్ని సంగతులను బోధించడం ఉపన్యాసకులపై, సేవకులపై ఉన్న అంశం కదా. కాకపోతే ఎంతసేపు చేసిన వాళ్ళకే దేవుని సేవలు జరిగించవలసి వస్తుంది, చెప్పిన వాళ్ళకే చెప్పవలసి వస్తుంది. తప్పేమీ కాదు. వారు దేవుని శిష్యులుగా మారి ఇతరులతో దేవుని సంగతులను చెప్పవలసిన ఆధ్యాత్మిక వయస్సు ఉన్నప్పటికీ ఆ బాధ్యతను గుర్తించకపోవటం ఆలోచింపవలసిన సంగతి కదండి. ఒక 25 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, మన ఇంట్లో పిల్లలకి కొన్ని బాధ్యతలు తెలుస్తాయి కదా. తల్లిదండ్రులకు అండగా ఉండాలని, ఉద్యోగం చేసి సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని, అమ్మా నాన్నను ఇబ్బంది పెట్టకూడదని, ఆ తర్వాత పుట్టిన చెల్లెళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ, లేదా తమ పైనున్న అన్నలు కానీ, అక్కలు కానీ ఉంటే వారు పెద్దగా చదువుకోలేదు, నేనేదో చదువుకునే అవకాశం వచ్చింది, మా అమ్మా నాన్న నన్ను చదివించారు, కుటుంబాన్ని ఆదుకోవాలి, నాకు 25 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి అని అనుకోవాలి కదండి. అలా అనుకోకుండా మన ఇంట్లో ఎవరైనా పిల్లలు మామూలుగా భోజనం చేసి అలా తిరిగి వస్తున్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వీడికి బాధ్యత లేదండి, దీనికి బాధ్యత లేదండి, ఏం చెబుతామండి, ఏదన్నా కాస్త కూర్చోబెట్టి చెబితేనేమో అభ్యంతరపడతారు, కోపపడతారు, నేను మీకు భారంగా మారిపోయాను, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతానని బెదిరిస్తారు. వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారోనని తల్లిదండ్రులు బాధపడుతూ ఆవేదన చెందుతారు కదా. అలాగే దేవుని పిల్లలుగా పుట్టినటువంటి మనం, అనగా విశ్వాసులుగా పరిగణించబడుతూ ఉన్నటువంటి మనం కాస్త అనుభవము గడించిన తర్వాత దేవుని ప్రేమను ప్రజలకు వెల్లడి చేయవలసిన పద్ధతిలో వెల్లడి చేయకుండాను ఎంతసేపు మనమే స్వస్థతలు పొందుకోవటం, మనమే దీవెనలు పొందుకోవటం, మనమే ఇళ్ళు కట్టుకోవటం, మనమే వస్తువులు వాహనాలు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. ఎందుకంటే దేవుడు తన పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు ఇతరులకు పంచాలనే ఆలోచన లేకపోవటం పరిశీలించవలసిన అంశం కదా. అదేంటండి బాబు, మేము చాలా సేవ చేస్తున్నాము, చాలామందికి పంచాము, చాలామందిని దేవుని సన్నిధికి నడిపించామని మీలో ఎవరైనా అనుకుంటే, మీలో కొంతమంది అలా చేస్తున్నారు. వారి సంఖ్య ఎంత ఉంటుందంటారు? చాలా తక్కువ కదా. మనం ఎంతసేపు దురభ్యాసాలను వదిలిపెట్టాను అని చెప్పే సాక్ష్యాలతోనే సరిపెట్టుకుంటున్నాము, కానీ సదభ్యాసాలను నేను కొనసాగిస్తున్నానని చెప్పే సాక్ష్యాలు తక్కువ కదా. దురభ్యాసాలను వదిలిపెట్టడం ఎంత ప్రాముఖ్యమో సదభ్యాసాలను మనము అనుసరించటం, తత్ఫలితాలను సాధించటం కూడా అంతే ప్రాముఖ్యమనే సంగతిని గుర్తించాలి.
వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టడం గొప్ప సంగతే కానీ చేపట్టవలసిన వాటిని చేపట్టకపోవటం పరిశీలించవలసిన అంశము కదా. నీ దేహమును చెరుపు వాటికి దూరముగా తొలగిపోమ్మని చెప్పాడు. అంటే కాస్త పరిపక్వతతో ఆలోచించటం అర్థవంతమైన ఆలోచనగా ఉంటుందని ఈ సమయంలో నేను మీకు మనవి చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనములో ఓ చక్కని మాట ఉన్నది. మీలో చాలామందికి తెలుసు, నేను చదివి వినిపిస్తానే. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎంత గొప్ప నిర్ణయం అంటారు. మోషే పెద్దవాడైనప్పుడు అంటే 40 ఏళ్ళు వచ్చినాయి. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు. అంటే ఆ తర్వాత 80 సంవత్సరాలు బ్రతికాడు. 40 ఏళ్ళంటే 120 సంవత్సరాల కాల వ్యవధిలో పెద్ద వయసు కాదని మనం భావించాలి కదా. 40 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి తన బాధ్యత ఏమిటో గుర్తించాడు. ఫరో ఇంట్లో కుమారుడుగా కాబోయే యువరాజుగా పెరిగినప్పటికీ తన మూలాలు ఐగుప్తు దేశానికి సంబంధించినవి కాదని ఇశ్రాయేలు ప్రజలకు సంబంధించినవనే సంగతిని గుర్తించి తన స్వార్థాన్ని తాను చూసుకుని నేను సౌఖ్యంగా ఉన్నాను, నేను యువరాజు అయిన తర్వాత నా ప్రజలను బానిసత్వములో నుంచి విడిపిస్తాననే భావనలోకి వెళ్లకుండా నేను వాళ్లతో కలిసి శ్రమను అనుభవించటం మేలు కదా. నేను శ్రమను అనుభవించినప్పుడు వారు ఎదుర్కొనే శ్రమలను అర్థం చేసుకుని వారికి నాయకుడుగా ఉండి విడిపించటం సాధ్యమవుతుంది కదా అనే అద్భుతమైన ఆలోచనతో స్పందించి రాజనగరును వీడాడు. అంటే వదిలిపెట్టవలసిన వాటిని వదిలిపెట్టాడని అర్థం అన్నమాట. ఎప్పుడు వదిలిపెట్టాడు? పెద్దవాడైనప్పుడు. చిన్నవాడైనప్పుడు కొన్ని సంగతులు తెలియలేదు. మరి మనం కూడా భక్తిలో పెద్దవాళ్ళం కావాలి కదండి. ప్రభువును నమ్ముకుని 50 ఏళ్ళు 40 ఏళ్ళు 30 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళని చెప్పుకోవటానికి ఉన్నాయి. కానీ కొంతమందికి ఏ మాట కామాట ఒక్కరిని కూడా ప్రభు సన్నిధికి నడిపించకపోగా, కుటుంబ సభ్యులను ప్రభావితం చెయ్యకపోగా, అందరూ కాదు కొంతమంది సంఘములో అనవసరమైన పెత్తనాన్ని కోరుకుని చక్కగా స్థిరపడి ప్రభుని సేవించే కొంతమందిని బయటకు తోలేశారు. ఇది చాలా విచారకరమైన సంగతి. క్రొత్త వారిని దేవుని సన్నిధికి నడిపించడం జీవితంలో ఏనాడు చేతకాకపోయినా తమకున్న ఆర్థిక స్థితిగతులను బట్టి, తమకున్న పలుకుబడిని బట్టి పెత్తనం కావాలని కోరి కొంతమంది బయటకు పోవటానికి పరోక్షముగా కారణమైన అనుభవజ్ఞులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు కదా. మీ ఊళ్ళోనూ మా ఊళ్ళోనూ ఉన్నారుగా. ఇదేదో మీకు తెలియని సంగతిని నేనేం చెప్పట్లేదు. మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్న సంగతులు కదా. వాళ్ళు మారు మనసు పొందాలి. లేత వయస్సు నడిప్రాయము గతించిపోతాయి. ఈ సంగతులలో మనిషి కాస్త ఆలోచన పరులై జీవించాలి. భక్తి అంటే ఆదివారం ఆరాధనకు వెళ్ళటం, ఆయా కార్యక్రమాలను చూడటం, ఆహా ఓహో అనటం, నేను ఫలానా వాళ్లను అనుసరిస్తానండి అని చెప్పుకోవటం సంతోషమే. ఎందుకంటే అందరూ అందరినీ అనుసరించలేరు కదా, అందరూ అందరి కార్యక్రమాలు చూడలేరు కదా. దేవుడు మిమ్మల్ని నడిపించినటువంటి వారిని అనుసరిస్తూ మన బాధ్యతను మనం గుర్తించటం ప్రాముఖ్యం. కానీ అసలు ఎంతసేపు స్వీకరించటమే తప్ప ప్రజలకు పంచేదేమీ లేదా? ఆ వాక్యం బాగుంది, ఈ వాక్యం బాగుంది, ఆ పాట బాగుంది, ఈ పాట బాగుంది, మంచిదే. ఆ పాటలో ఉన్న భావాన్ని గ్రహించాలి, ఆ వాక్యంలో ఉన్న భావాన్ని గ్రహించాలి, దానికి అనుగుణముగా నడుచుకోవాలనే ఆలోచన కూడా ఉండాలి కదా. ఈ సంగతులను మనందరం పరిశీలన చేసుకోవాలి. అలా కాకుండాను ఎంతసేపు నేను అది చేస్తున్నానండి ఇది చేస్తున్నానంటే కుదరదు కదా. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా చెప్పాడు, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. అంటే దారి తప్పి ప్రవర్తించే వారి ధోరణిని ఇక్కడ భక్తుడు ప్రస్తావించాడు. దేవునికి విరుద్ధంగా జీవించటం పాపంతో సమానం. ఈ లోక స్నేహము అంటే మన అందరం ఈ లోకంలోనే ఉన్నాం. ఎవరితో స్నేహం చేస్తాం? అప్పుడప్పుడు మనం సాక్ష్యాలు చెప్పేటప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు అని చెబుతాము, రాసుకుంటాము. అలా కాకుండాను నేను ప్రభువుని విశ్వసించక ముందు అంటే బాగుంటుంది కదా. ఇప్పుడు కూడా అదే లోకంలో ఉన్నాగా.
మన చుట్టూ రకరకాలైన ప్రజలు ఉన్నారు, వారి చుట్టూ రకరకాలుగా ఉన్నామని భావించే మనం కూడా ఉన్నాంగా. ప్రభువును నమ్ముకోకముందు ఇలా ఉన్నాను, ప్రభువును నమ్ముకున్న తర్వాత ఇలా ఉన్నానని కాస్త ఇతరులకు అర్థమయ్యేటట్లుగా చెబితే బాగుంటుంది. ఇక్కడ ఈలోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటే దాని అర్థం తోటి వాళ్ళతో మాట్లాడొద్దని, వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దని, వాళ్ళు మన దగ్గరకు రావద్దని కాదు. దైవ విరుద్ధమైన కార్యక్రమాలు జరిగించే వారితో అనవసరమైన స్నేహము మంచిది కాదనేది సూచన అన్నమాట. వాళ్ళతో మాట్లాడొద్దని కూడా కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని కూడా కాదు. వాళ్ళతో మాట్లాడండి, మనిషిగా ప్రేమను పంచండి, కానీ వాళ్ళు చేసే దైవ విరుద్ధమైన కార్యక్రమాలు, దురభ్యాసాలు ఉంటాయి చూసారా, వాటిలో మనం ఏ విధంగానూ పాల్గొనరాదు. అది దేవునికి విరుద్ధంగాని అసలు వాళ్ళతో మాట్లాడనండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళనండి, వాళ్ళు మా ఇంటికి రారండి, నేను ఎప్పుడూ దేవునితో నిరంతరము స్నేహం చేస్తున్నానండి, దేవుడు నాకు దర్శనాలు ఇస్తున్నాడండి, ప్రవచనాలు ఇస్తున్నాడండి అని చెబుతారు. మంచిదే, దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం చాలా గొప్ప సంగతి కదా. ఓ సంగతిని గుర్తుపెట్టుకోవాలి, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నవారు తోటి వారితో కూడా సత్సంబంధాన్ని దాదాపు కలిగి ఉంటారు. అంత గొప్ప సత్సంబంధము, అంత గొప్ప ప్రార్థన కలిగి ఉన్నప్పుడు తోటి వారితో కనీసంగా సత్సంబంధాన్ని కలిగి ఉండరా? ఆలోచించండి ఒకసారి. అంటే ఎవరు చూసినా పనికిరాని వాళ్ళేనా? ఎవరి వాక్యము పని చేయదు, ఎవరి ప్రార్థన పని చేయదు, ఏ సంఘము వారు సరిగ్గా దేవుని సేవ చేయటం లేదు, ఏ దైవ సేవకులు దేవుని వాక్యం చెప్పటం లేదు, మీరే చెబుతున్నారు లేదా మీరు అభిమానించే వాళ్ళే చెబుతున్నారని అనుకోవటం అది సరి అయిన ఆలోచన విధానము కాదు కదా. విప్పారిన మనసులో నుంచి వచ్చేది కాదు కదా. సంకుచిత స్వభావంగా మనం గొప్పే, ఇతరులు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు, మనలను మించిన గొప్పవాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు కదా. మనకంటే గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు ఉండి ఉండొచ్చు కదా. మనకంటే గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కదా ప్రపంచవ్యాప్తంగాను. మనకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు కదా. మనకంటే చక్కగా నిర్వహించే వాళ్ళు ఉన్నారు కదా. ఈ సంగతులను ఆలోచించకపోవటం, గొప్ప ప్రార్థనాపరులమని, మేమెంతో క్రమశిక్షణగా నిబద్ధతతో సేవ చేస్తున్నామని చెప్పుకునే కొంతమంది గ్రహించకపోవటం పరిశీలించవలసిన అంశమని నా భావన. ఈ లోక స్నేహము అంటే దేవునికి విరుద్ధమైన పనులు జరిగిస్తూ ఉన్న వారితో ఏకీభవించకుండా ఉండండి అనే భావన. అంతేగాని వాళ్ళకు ప్రభు ప్రేమను పంచొద్దని కాదు. అలాంటప్పుడు మీరు నేను చేసే సేవ ఏముంటుందండి? ఎంతసేపు వాళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళు పనికిరాని వాళ్ళు, నేనొక్కడనే మంచివాడిని అని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచినది వాళ్ళకి 4 మాటలు చెప్పి వాళ్ళ జీవితాలలో ఉన్న దోషాన్ని వాళ్లకు చూపించి ప్రభు సన్నిధికి నడిపించమని చెప్పిన గొప్ప ఆజ్ఞకు విరుద్ధంగా జీవించినట్లు అవుతుంది కదా. అందుకని వాస్తవాలను దృష్టిలో ఉంచుకొని బుద్ధి వికాసాన్ని పొందుకొని దేవునిని ఏ విధంగా సేవించాలో మనము అనుసరించాలి. లేత వయస్సు, నడిప్రాయము గతించిపోతాయి. హృదయములో నుండి అనవసరమైన వ్యాకులములను తొలగించుకోవాలి. దేహమును చెరిపే వాటికి దూరంగా ఉండాలి. తద్వారా మన మనస్సు, శరీరము అద్భుతంగా వికసించి దేవుని ప్రతినిధులుగా జీవించడానికి అవకాశం దొరుకుతుంది. అలా ఇప్పటికే కొనసాగుతున్న వారిని అభినందిస్తూ, మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.